బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే మంత్రి పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్స్ జరుగుతున్నాయన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాజకీయ లబ్ధి పొందడానికి అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. రాజ్యాంగబద్ధంగా కేసులను ఎదుర్కొంటామని చెప్పారు. హైడ్రాలో నష్టపోతున్న పేదలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ, కాంగ్రెస్ సర్కార్ చేసిన రుణమాఫీపై చర్చకు హరీష్ రావు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు మహేష్ కుమార్ గౌడ్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద జరుగుతున్న దాడులు 10 ఏళ్లుగా జరిగిన ఈడీ సిబిఐ దాడుల్లో మీరు గణాంకాలకు వెళ్తే 96% పైగా దాడులు ప్రతిపక్షాల మీద జరిగినాయి. బీజేపీ వారి మిత్రపక్షాల మీద జరిగిన ఈడీ సిబిఐ దాడులు 2.5-3% దాటలే. పోనీ 96% దాడులు ప్రతిపక్షాల మీద చేసి ఏదైనా సాధించినారా అంటే అది జీరో. ఈడీ రికవరీ లెక్కల ప్రకారం, గణాంకాల ప్రకారం, ప్రభుత్వ లెక్కల ప్రకారం 2.5-3.5% దాటలే. సో దీనివల్ల అర్థమైంది ఏంటంటే ఈడీని, సిబిఐని బీజేపీ పార్టీ రాజకీయ అవసరాల కోసం, వారు మనుగడ కోసం విచ్చలవిడిగా వాడుకుంటా ఉంది. 10 ఏళ్ళు వాడుకుంది, ఈ 3వ తరంలో వాడుకుంటా ఉన్నారు. సో దీనివల్ల ఒరిగింది ఏమీ లేదు. గతంలో రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టారు, డెక్కనారాల మీద కేసులు పెట్టారు. చట్టం ఎక్కడ న్యాయం చేయాలో అక్కడ చేసింది. చట్టం మీద, న్యాయస్థానాల మీద, రాజ్యాంగం మీద నమ్మకున్న వ్యక్తులం కాంగ్రెస్ వాళ్ళం. ఈ ఈడీ కేసులకు, సిబిఐ కేసులకు భయపడేది లేదు, లొంగేది లేదు. చట్టరీత్యా, న్యాయరీత్యా దీన్ని ఎదుర్కొంటాం. బీజేపీ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ మిలాఖత్ అనే మాట నేను కవిత గారికి బెయిల్ వచ్చిన రోజు చెప్పిన. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో విలీన ప్రక్రియ కవిత బెయిల్ ద్వారా మొదలైందనే మాట చెప్పిన. ఇవాళ 2వ అంకం ఏంటంటే ఇవాళ పొంగులేటి మీద జరుగుతున్న దాడులు కూడా బీజేపీ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ తెస్తున్న ఒత్తిడి వల్లే జరుగుతుందని మేము అనుకుంటా ఉన్నాం.